ఎవ్రీవన్ అండి, ఇవాళటి రెసిపీ బచ్చల కూర పప్పు. బచ్చల కూర కడిగేసి ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పెట్టుకోవాలి. పప్పు కడిగి ఇలా పెట్టుకోవాలి. ఉప్పు, సాల్ట్, కారం, పచ్చిమిరపకాయలు, ఆకు వేసుకోవాలండి. చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. పప్పు ఉడికాక రసం పిండి పోయాలి. పప్పు మునిగేంత వాటర్ పోసుకోవాలండి. చుక్క ఆయిల్. విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఇలా పప్పు ఉడికాక కొద్దిగా చింతపండు రసం తీసి పెట్టుకోవాలండి. చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకుంటే చాలా పుల్లగా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. బచ్చలకు కొద్దిగా ఒకసారి మరిగించుకోవాలండి. చింతపండు రసం వేసాక ఒకసారి మరిగించుకోవాలి. మరిగించుకున్నాక పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, కరివేపాకు, జీలకర్ర పేస్ట్. పప్పు రెడీ అండి. అందరూ ఇలాగే చేసుకొని ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.